ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి ఉండే ప్రజాభవన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఇచ్చిన సారు ఎక్కడ ఉంటుండో చెప్పిండులా. అసెంబ్లీ ఓడిచినాక మీడియాతోని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా తాను ఆడంబరాలకు ఓదాల్చుకోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దుబారాను తగ్గించాలనుకుంటున్నా, అందుకు కొత్త బిల్డింగ్ కట్టుకోకుండా ఇప్పుడు నాకు క్యాంప్ ఆఫీస్ లేదు కాబట్టి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఖాళీ జాగల్నే 1 ఎకరంలో షెడ్ కట్టుకొని ఉంటా, బంగ్లా కట్టాలంటే ఇప్పుడు కోట్ల రూపాయలు కావాలి, అన్ని పైసలు లేవు గనక షెడ్డును కట్టించుకొని దాన్నే క్యాంప్ ఆఫీస్ గా వాడుకుంటానని చెప్పుకొచ్చిండు. అట్లనే ప్రజాభవన్ లా మిగిలి ఉన్న ఇంకో బంగ్లాను ఇంకో మంత్రికి ఇస్తా అని చెప్పిండు. ఇక రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో అక్కర్లేదు, దాని బదులు ఇంకో రూట్ లో మెట్రో ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చిండు సారు. ఇక ఇంతకు ముందు గెలిచిన ముఖ్యమంత్రులు అయితే వాస్తు మంచిగా లేదు, గాయనున్న దాంట్లో నేనెందుకు ఉండాలి అని పాతయి గులగొట్టి కొత్తవి కట్టుకొని ఉంటుండే, జనాల సొమ్మే కదా అని అనుకున్న ముఖ్యమంత్రులను చూసినాం గాని ఇట్లా సర్కార్ దగ్గర పైకం లేదని చెప్పి ఉన్న ఇల్లు కూడా మంత్రులకు ఇచ్చి ఖాళీ జాగల షెడ్ వేసుకొని ఉండు మాత్రం చూస్తే ఈ ముఖ్యమంత్రిని తారీఫ్ చేయాల్సిందేనుల్లా.